లేకపోవడం అంటే నిజంగా దురదృష్టం. ఎట్లా జరిగింది అంటే ఆయన యాక్టివ్ గానే పనిచేస్తూ ఉన్నారు, నిన్న కూడా వర్క్ చేశారని చెప్తూ ఉన్నారు, ఏం జరిగింది? అవునండి, నిజంగా అంటే నేను యాక్చువల్ నాకు చాలా హ్యూజ్ లాస్ నాకు ఇట్లా అంటే అన్ఫార్చునేట్లీ ఏంటంటే నేను ఊళ్ళో లేను, కరెక్ట్గా విజయవాడకి వెళ్తూ ఆల్మోస్ట్ విజయవాడ చాలా దూరంలో ఉండగా నాకు కాల్ వచ్చింది. నాకు అసలు లిటరల్లీ నాకు చాలా షాక్ లో ఉన్నాను. నాకు ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఆయన చేసిన సినిమాల్లో దాదాపు 40 సినిమాల దాకా నేను ఆయన సినిమాలో పాడడం జరిగింది. మంచి మంచి పాటలు నాతో పాడించి నాకనే కాదు చాలా మంది కొత్త గాయకులందరితో కూడా మీకు సింగర్స్ అందరినీ చాలా మంది ఇంట్రడ్యూస్ చేశారండి ఆయన. నిజంగా ఇట్స్ హ్యూజ్ లాస్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. నాకు నిజంగా నాకు లాస్ట్ వెరీ గుడ్ ఫ్రెండ్. నిజంగా ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఒక మంచి ఫ్రెండ్ ని కోల్పోయాను. నిజంగా నాకు చాలా చాలా బాధగా ఉంది. అసలు అసలు నాకు వర్క్ రావట్లేదు. యాక్చువల్లీ కమింగ్ బ్యాక్ వెనక్కి వచ్చేస్తాను నేను. వెనక్కి రావాలి, నాకు మాట రావట్లేదు. ఐమ్ సారీ బట్ వెరీ గుడ్ ఫ్రెండ్ అండి. వేణుగారు, అర్థమవుతుంది మీ బాధ. అయితే 7:45కి ఆయన గుండెపోటుతో మరణించారు. గుండెపోటు అనేది ఆయనకి ఇంత ముందు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అంటే ఒబెసిటీ కాకుండా ఇంకేమైనా ఆరోగ్య సమస్యలు ఉండేవా? లేదండి, నాకు తెలిసి తను ఎప్పుడు యాక్టివ్ గా తను ఎప్పుడు ఈజ్ మోస్ట్ పాజిటివ్ పర్సన్ అండి. అంటే ఎంత ఎలా ఉన్నా ఎప్పుడు కూడా నెగిటివిటీ అనేది ఉండదు, కానీ అనేది కనిపించిన వ్యక్తి తను ఎప్పుడు ఎలా ఉన్నా సరే తను ఏం ఒకళ్ళు తన ఒకళ్ళు నిజంగా బాగా ఉన్నా కూడా తను బయటికి ఎవరికి ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడం కానీ అది ఉండదు. ఈజ్ వెరీ మోస్ట్ పాజిటివ్ పర్సన్. తను ఎప్పుడు కూడా హెల్త్ ఎప్పుడు చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది, పర్ఫెక్ట్ గా ఉంది హెల్త్ అని చెప్తుంటాడు తను ఎప్పుడు కూడా. అండ్ తను ఎప్పుడు కూడా హెల్త్ పాడవుతున్న ఆ పాయింట్ ఆఫ్ లో ఉన్నాడు తను. సో నేను అందుకని అసలు లిటరల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు. అంటే నిన్న వరకు కూడా బాగుంది. నేను కూడా మెసేజ్ పెట్టుకున్నాను మొన్న మాట్లాడాను. సో ఇక నేను ఒక నైట్ లో ఇలా అయిపోతుంది అసలు ఊహించలేదండి. షాక్ అండ్ హ్యూజ్ లాస్. మంచి వ్యక్తిని బేసిక్గా ఒక సంగీత దర్శకుడు కంటే కూడా ఒక మంచి మనిషిని కోల్పోయామని ఒక బాధ, చాలా బాధగా ఉంది. ఇండస్ట్రీ మొత్తం హ్యూజ్ లాస్ ఫర్ ఇండస్ట్రీ అండి. రైట్ థ్యాంక్ యూ వేణు గారు, మీరు బాధలో కూడా మాతో ఫోన్ లైన్లోకి వచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ. తర్వాత మా ఫిల్మ్ కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ ఉన్నారు, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. లక్ష్మీనారాయణ,